వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన గుంటి రజిత అనే మహిళ సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేయడం కలకలం రేపింది. గ్రామంలో 3 ఏళ్ల క్రితం 18 గుంటల భూమి కొనుగోలు చేయగా 3 ఏళ్లుగా ఆ భూమి మధ్యవర్తుల అమ్మకందారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని సెల్ఫీ వీడియోలో బాధితురాలు రజిత వాపోయింది. పెద్ద మనుషుల సమక్షంలో ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరిన సమస్య పరిష్కారం కావడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేసింది. భూమి పంచాయతీతో తన భర్త అనారోగ్యం పాలయ్యాడని, ఆయనకు ఏమైనా అయితే తట్టుకోలేనని తెలిపింది. పోలీస్ స్టేషన్ పెద్ద మనుషుల దగ్గరకు వెళ్లిన సమస్య పరిష్కారం కాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆరేపల్లి గ్రామం. నా పేరు రజిత. మా గ్రామంలో ఉన్న ఓ సైడ్ 2 గుంటల భూమి 3 సంవత్సరాల చెల్లి ల్యాండ్ అయి ఉన్నాడు. 3 సంవత్సరాలు బట్టి ల్యాండ్ ఇష్యూ చేస్తారు. 3 సంవత్సరాలు ఇవ్వడం లేదు. గుంటి లచ్చవ రమ్య మల్లేష్ అనే వ్యక్తులు 2 గుంటలు, మాట శ్రీలత శ్రీనివాస్ రెడ్డి అనేటోళ్ళు 18 గుంటలు. పైప్ లైన్ వాళ్ళకి బట్టి 3 సంవత్సరాలు బట్టి మూత పెట్టి అటు తుమ్మలు మలిసి అడిగి పోతే గొడవకు వస్తారు, కొడతారు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అన్ని దాల్సులలో చేస్తామని అన్నారు. కోర్టుల కేసులు విషయం అన్నారు. ఏది జరగడం లేదు. 3 సంవత్సరాలు బట్టి విసుకుదండి వశపడక టెన్షన్కు ఈ పని చేసుకోవడం జరిగింది. మేము కష్టపడి కొనుక్కున్న దగ్గర ముత్తందుకు ఆ భూమిని కూడా కొనుక్కోవడానికి ఎంఆర్ఓ ఆఫీసులో సిపి దగ్గరికి ఇట్లా పోయినాం. అందరి దగ్గరికి వెళ్ళినాం సార్. డాక్యుమెంట్ మాకు ఉన్న డాక్యుమెంట్ ప్రకారం పాస్బుక్ల ప్రకారమే మాకు దున్నుకొనివ్వండి. మాకు ఎక్కడికి ఎవరు అవసరం లేదు. ఎవరి భూమి మాకు కష్టపడి కొనుక్కున్న భూమిని దున్నకుండా రిస్క్ పెడతారు. పాస్బుక్ ఉంది, డాక్యుమెంట్లు ఉన్నాయి, అన్ని ఆధారాలు ఉన్నా కానీ మాకేడు ఇవన్నీ ఏం న్యాయం జరగడం లేదు. రిస్క్ చెంది టెన్షన్కి నాకు మనసులో అట్లా ఉండడం కంటే ఉన్న ఆధారం కూడా పోతుందని టెన్షన్కి పని చేసుకోవడం జరిగింది. కాంప్రమైజ్ చేసి కేసు కొట్టేయమన్నారు. కేసు కొట్టేసినాక అమెరికాకు పంపించిన కోడలు కథ చేతులు ఎత్తేసారు. కాకపోతే మల్లేష్ గుంటల చాలా వ్యక్తులు రమ్య అనే వ్యక్తిని అమెరికాకు పంపించి ఇక భూమి పెట్ట నేను ఏం చేసుకోని మాట్లాడతారు. పెద్దవాళ్ళం మీరు రాండి ఏం చేస్తాం అని వాళ్ళు మాట్లాడతారు. కేసు కొట్టేసినాక ఒకరు మాట్లాడారు, కేసు కొట్టేసినాక ఒకరు మాట్లాడతారు. పెడతాం బాగా చెప్తాను మొక్కుతాను కానీ అన్ని కరెక్ట్ ఉన్నా కానీ మాకు ఏం న్యాయం చేయడం లేదు. 2 గుంటల భూమిని అటు 18 గుంటల భూమిని మా భూమిని మమ్మల్ని దున్నుకొని మా భూమిని దున్నుకొనిచ్చి వాళ్ళంతా మించి నేను కోరుకునేది ఏం లేదు. నాకు మనసున అవ్వట్లేదు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం మా గ్రామం ఆరేపల్లె. గత 3 సంవత్సరాల బట్టి మాకు ల్యాండ్ సమస్యలు బాగా ఇబ్బంది అవుతుంది. కుంపేలి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి కాడికి భూమి తీసుకున్నాం. అటు రోడ్ అవతల 18 గుంటలు, ఇటు రోడ్డు గల 2 గుంటలు. ఆ భూమిని కాని వాటికి మీకు మోటార్లు ఇస్తా అని పట్ట చేసి పైసలు తీసుకున్నాడు. పైసలు తీసుకొని ఇప్పుడు చేతులు ఎత్తాను, రాలేదు. మేము అధికారుల కాడికి సిపి దగ్గర పోయినాం, ఏసీపీ దగ్గర పోయినాం. సిపి ఏం చెప్పినంటే మన సిఐ గారు చెప్పిన సిఐ గారు వచ్చి చూసి అప్పుడే కదా వెళ్ళిపోయిండు. మేము మా ల్యాండ్ చూసుకుంటే మాడ శ్రీలత వాళ్ళు కొట్టిరు, మాడ ఇటు మల్లేష్ వాళ్ళు కొట్టిరు. మల్లేష్ వాళ్ళ మీద క్రిమినల్ కేసు అయింది. వాళ్ళు కోర్టులో మా మీద కేసు వేసారు. తర్వాత మేము వేసినాం. వాళ్ళ కోర్టులో అమెరికా పోవాలన్న ప్లాన్ చేసి వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ పెద్ద మనుషులకు రాజుకి వచ్చి మా మీద కేసులు తీసామని భూమి వాళ్ళు పెట్టి పట్ట చేస్తున్నారు. మేము కేసులు తీసేమంటే కూడా పెద్ద మనుషులు కొంతమంది బలవంతం చేసి మాతో ఇబ్బంది గురి చేసి కేసులు తీసేసారు. కేసులు తీసేసినాక మళ్ళీ పట్ట చేస్తే ఏమైందంటే రేపు చెప్తాం మాకు చెప్తాం అన్నారు. పట్ట చెప్పిలే. వాళ్ళ కోళ్ళు అమెరికా పోయిన తర్వాత ఇప్పుడు చేతులు ఎత్తారు. గత 3 సంవత్సరాలు అధికారులకు కొన్న తిరిగినాం. రెండోది పోలీస్ స్టేషన్ పోయినాం. మేము భూమి కాడిపోతే మమ్మల్ని భూమి దున్నుకోలేము. 2 గుంటలు దున్నుకోలేము, అటు 18 గుంటలు దున్నుకోలేము. మాడ శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు వాళ్ళ కుటుంబ వ్యక్తులు 5 మనుషులు పైపు లైన్ మలుగొట్టి మూత వ్యక్తి మట్టి పోసిన మీదికి వెళ్ళి ఆడ ఆన్మాలు ఏర్పడకుండా మేము చాలా సఫర్ అయిన 3 సంవత్సరాలు బట్టి. నా భార్య దిక్కు లేక, ఎందుకంటే నేను ఒక్కరిని చేస్తే నలుగురం బతకాలి, నేను పైకి చేసుకుని బతికినట్టు ఆధారం పోతుందని నా భార్యకు దిక్కు దోసని స్థితిలో ఆయుధం తీసుకొని తాగడం జరిగింది. తగిన చర్యలు కేసులు తీసుకోవాలి, నా భూమి నన్ను చూసుకోవాలని అధికారులను నేను కోరుకుంటాను.